కర్నూలు జిల్లా ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ బిల్లేకర్ వెంకటేష్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మత్తుకూరు సచివాలయ సర్వేయర్పై ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆడియో రికార్డు ఇప్పుడు వైరల్గా మారుతోంది. జనాల నుంచి డబ్బులు తీసుకొని సర్వేయర్లు పనిచేయటం లేదని, అక్రమంగా డబ్బులు దోచేస్తున్నారంటూ కూడా దూషించారు. ప్రజాప్రతినిధులు చెబితే పని చేయవా అంటూ కూడా బెదిరింపులకు దిగారు. తాను పిలిచిన చోటికి రావాలని, లేకుంటే కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తానంటూ బెదిరించాడు. కులం పేరుతో కూడా దూషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వాయిస్ రికార్డ్ వైరల్ గా మారింది. వైగి అంటావు కదా ఏ మరి సమాజంతుడా నీకు కనపడదా? ఎట్లా మాట్లాడతావు? నువ్వు చేయలేని రూల్స్ ఉండదంటావు. నువ్వు చెప్తే నేను చేయలేని రూల్ అనలేదు నీకు కాదు, నా చెప్పకపోతే ప్రజలు చేయవా? అది కాదు వీడియోస్ నేను నెక్స్ట్ ఇదంతా రీసర్వ్ లో ఉన్నాను. నెక్స్ట్ సోమవారం నుంచి ఇప్పుడు నాకు మాట్లాడిన నాకు సమాధానం చెప్పాలా? పని చేయలే, ప్రజలు పని చేస్తావా? ఎవరికైనా పని చేస్తామన్నా, ప్రజలకైనా నీకైనా చేస్తాము నా, అందరికి ఎవరికైనా చేస్తామన్నా. నేను ఇప్పుడు రీసర్వ్ లో చిన్నొత్తులో ఉన్నాం, రీసర్వ్ చిన్నొత్తులు తిరుగుతున్నాము. మాట్లాడుతూ ఏంటి? నువ్వు చేసే చేయాలని అంటే ఎన్నాళ్ళు చెప్తావా? మంచి ఆలూరు నుంచి ఎన్నాళ్ళు తిన్నా నా దగ్గరికి అయినా? ఎన్నాళ్ళు తినండి ఆయన? 6 నెలలు పొద్దా? 6 నెలలు తిరలేదన్నా. 6 నెలలు తిరలే అసలు నా దగ్గర. మొన్నే వాళ్ళు కొలితేసి కానీ 2 నెలలు 3 నెలలు కానీ కాలే. మొత్తకూరులో ఎంతమంది సతా ఇచ్చి డబ్బులు తెంగి నాశనం చేసి పెట్టావు. అది నేను తీసుకుంటే నేను కరెక్ట్ గా కూర్చుంటే పొద్దున పోతావు. చూడు నాకు ఫోటోకాలు ఉంది పోయి. నువ్వు నా భాషణంగా మాట్లాడు వెంకటేశన్నా. నువ్వు నా ఎదుర్కొంటే కథ చెప్తా చూడు. వాడు రాజేంద్ర ప్రసాద్ అట్లా నేను వదలలేదు. నువ్వేమన్నా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నావు నువ్వు వైగి అని. నా కథ నీకు తెలియదేమో. మీ పంచాయతీ ఎవరు వాళ్ళకి అదే పని మీకు సచివాలయ సర్వేలకి మీరు డబ్బులు పిచ్చి పట్టేది చూడు. ఇంకా అన్నా నువ్వు ఉన్నావు అని చెప్పి నువ్వు మాట్లాడొద్దున్నా వెంకటేశన్నా. నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఇప్పుడు? నువ్వు చెప్తా నా పని చేయాలని. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎంఆర్ఓ అత్తనాటకం అయిపోయింది. ఎవరు చెప్పేవాళ్ళు లేక అంటే గవర్నమెంట్ మాటలు పేర్కొంటా అన్నట్టుండవు నువ్వు. అట్లా కానీ అట్లే మాట్లాడితే పని అయిపోవాలి. నువ్వు నా అన్నీ చెప్పొద్దు. పెడతావా లేదా నేను కలెక్టర్ మంచి తీసుకొని పోవాలా? అది చేసేది కాదు. నువ్వు ఎంఆర్ఓ మన ఎవరు మన భీమేష్ సార్ ఎదురు చూస్తున్నారు నీకోసం రావాలని. చేస్తాను పోనా. నేను పోను. నేను ఇష్టం ఉండు. ఇప్పుడు ఇటుకే నేను రానా? సరే ఉండు. నువ్వు రాకపోతే చేయకపోతే చూడి చేస్తానన్నా. ఉన్నాను నువ్వు చెప్పి నువ్వు రా అంటే ఇప్పుడు ఎట్లయితే నీకు సమాధానం చెప్పు. నిన్న నెక్స్ట్ వీక్ లో చేస్తానా? సచివాలయ సార్ గారు చాలా నేర్చుకున్నారు ముందు. లేకుండా కర్నూలు జిల్లా ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముత్తుకూరు సచివాలయ సర్వేయర్పై అసభ్య పదజాలంతో కూడా బిల్లేకర్ వెంకటేష్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు మనం ఏదైతే విన్నామో అది కూడా మొత్తం వైరల్గా మారుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ ఆడియో మీద అయితే అనేక మంది కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక సర్వేయర్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా బెదిరించడం సరికాదంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక బిల్లేకర్ వెంకటేష్ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా అసభ్య పదజాలాన్ని వాడుతూ కూడా మాట్లాడటం, తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆ ఫోన్ కాల్లో కూడా సర్వేయర్ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కర్నూలు జిల్లా ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ బిల్లేకర్ వెంకటేష్ కూడా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తాను ముత్తుకూరు సచివాలయ సర్వేయర్కి ఫోన్ చేసి కూడా చాలా దురుసుగా మాట్లాడటం జరిగింది. అసభ్య పదజాలంతో కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆడియో కూడా వైరల్ అవుతూ ఉంది. జనాల నుంచి డబ్బులు తీసుకొని సర్వేయర్లు పనిచేయటం లేదంటూ కూడా పేర్కొని ఇక అక్రమంగా డబ్బులు దోచేస్తున్నారంటూ కూడా దూషించారు. ఎవరు చెబితే వింటారు, మీరు ప్రజల కోసం పనిచేయరా అంటూ కూడా మాట్లాడటం జరిగింది. ప్రజాప్రతినిధులు చెబితే పని చేయవా అంటూ బెదిరింపులకు దిగారు. ఇక తాను పిలిచిన చోటికి రావాలి, లేకుంటే కంప్లైంట్ ఇస్తాను కలెక్టర్కు అంటూ కూడా ఈ ఆడియో క్లిప్లోనైతే బెదిరించడం జరిగింది. ఇక మరొకటి ఏంటంటే కులం పేరుతో కూడా తనను దూషించినట్లుగానైతే ముత్తుకూరు సచివాలయ సర్వేయర్ అయితే చెబుతూ ఉన్నారు.